హాయ్ అండి, రేపే కదా కొత్త అమావాస్య. కొత్త అమావాస్య రోజున ఏం చేయాలనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. కొత్త అమావాస్య అనగానే దీని ప్రత్యేకతపై అయితే అందరూ దృష్టి పెడతారు కదా. ఈ రోజున ఏం చేయాలి అనే విషయాన్ని గురించి, ఏం చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని గురించి అయితే సందేహాలు అయితే వస్తాయి కదా. ఫాల్గుణ అమావాస్య రోజున రావి చెట్లను పూజించడం చాలా ప్రయోజనకరంగా అయితే పరిగణించబడుతుంది. రావి చెట్టులో త్రిమూర్తులు అయితే నివసిస్తారు. వేర్ల వద్ద నీరు మరియు పాలు సమర్పించి ఆపై పువ్వులు, అక్షింతలు, చందనం పెట్టి పూజ అయితే చేయాలి. రావి చెట్టు కింద దీపం వెలిగించాలి. ఈ నియమాలు పాటించడం ద్వారా పితృదోషం, గృహదోషం, శనిదోషాల వల్ల కలిగే అశుభాలు కూడా తొలగిపోయి కుటుంబంలో అయితే ప్రశాంతత అయితే నెలకొంటుందండి. ఫాల్గుణ అమావాస్య రోజు స్నానం చేయడం మరియు దాన ధర్మాలు చేయడం చాలా ముఖ్యమైనవి. ఈ రోజున మౌనం పాటించడం కూడా చాలా మంచిది. అమావాస్య రోజున శ్రీ మహావిష్ణువు ఆరాధించడం మరియు ఆ రోజున చేసే దానం మరియు మంచి పనులు ఫలితాలను అయితే ఇస్తాయండి. ఈ రోజున పూజ మరియు ఉపవాసం ఉండడం వల్ల ఏమైనా దోషాలుంటే మాత్రం తొలగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.